నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. అప్పట్లోనే ఉన్నత చదువులు చదివి చట్టసభలోకి అడుగుపెట్టారామె. పాలమూరు గడ్డపై పుట్టి కింది స్థాయి నుంచి వచ్చి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగిన నాయకురాలు. అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, వచ్చిన తర్వాత ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు తెలుసుకుందాం. ఆవిడెవరో కాదు, ఇవాళ విమెన్స్ డే స్పెషల్ గెస్ట్గా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే, ప్రజెంట్ కాంగ్రెస్ నాయకురాలు కొత్తకోట సీతా దాయకర్ రెడ్డి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా ముందుగానే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా బాగున్నానండి. సూపర్ మ్యామ్. అమ్మ, మీరు అప్పట్లోనే ఎంఏ సోషియాలజీ చదివారు కదా? అవునండి. అంటే మీకు స్టడీ పరంగా ఇష్టమా, లేకపోతే మీరు చదువుకుంటా అంటే ఇంట్లో పేరెంట్స్ ఏ విధంగా మీకు సపోర్ట్ చేశారు? పేరెంట్స్ సపోర్ట్ ఫుల్ ఉందండి. ఆల్ ఆఫ్ అస్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. మా ఇంట్లో అందరం నలుగురం ఆడపిల్లలు ఏమైనా కానీ మా డాడీ ఎటువంటి ఆంక్షలు కానీ ఇవి కానీ పెట్టలేదు. ఏం చదువుకోవాలన్నా అంటే ఫైనాన్షియల్లీ కూడా వీఆర్ ఆల్ రైట్. అందుకోసం ఎక్కడ కూడా మాకు ఇబ్బంది పెట్టలేదు. ఫైనాన్షియల్ అంటే అప్పుడు పెద్ద చదువులకు పెద్ద ఖర్చు కాకుండా కానీ వీ ఆల్ వాంటెడ్ టు డూ ఇట్. మా ఇంకో సిస్టర్ మ్యాథ్స్లో ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంకో సిస్టర్ సైకాలజీలో, ఇంకొక ఆమె డిగ్రీయే కానీ ఇంకా తనకు తొందరగా పెళ్ళయిందని చెప్పి అమెరికాకి వెళ్ళిపోయింది తను. ఐఎమ్ ఎంఏ ఇన్ సోషియాలజీ. దట్ సబ్జెక్ట్ విచ్ ఐ లైక్ మోస్ట్, అదే చూస్ చేసుకొని దాంట్లోనే చేస్తాను ఫ్రమ్ యూ. అలాగే అప్పట్లో మామూలుగా ఆడపిల్లలు ఒకరిద్దరు ఎక్కువ ఉంటే ఎప్పుడెప్పుడు పెళ్ళిళ్ళు చేద్దామా అని చెప్పేసి, ఎంత ఆర్థికంగా ఎంత స్థిరపడినా కూడా ఆడపిల్ల ఎదిగిందంటే ఏజ్ రాగానే పెళ్ళిళ్ళు చేసి పంపించేసేవారు. మీకు అటువంటి ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? అటువంటిది ఏం లేదండి. నేను ఐ వాజ్ ఇన్ మై ఎంఏ ఫస్ట్ ఇయర్ వెన్ ఐ గాట్ మ్యారీడ్. ఓకే. అక్కకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో మ్యాచ్ ఫిక్స్ అయిన తర్వాత ఇంకా పెళ్లి చేసేస్తే యూఎస్లో ఉంటుండ్రి బావగారు, అందుకోసమని పెళ్లి చేసి పంపించిండ్రు. షీ డెంట్ రైట్ హర్ ఫైనల్ ఎగ్జామ్స్. అంటే అప్పుడు టైం ఉండకపోయేది కదా, అందుకని షీ డెంట్ రైట్. బట్ వీ ఆల్ ఫినిష్డ్ అవర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అండ్ దెన్ ఓన్లీ గాట్ మ్యారీడ్. మా ఇంట్లో పెళ్ళికి తొందర ఏం లేకుండా, నథింగ్ లైక్ దాట్. అంటే కుదిరితే చేద్దాం అనుకుని ఉంటారు. వీ వర్ స్టిల్ గోయింగ్ ఆన్. అందుకోసం అట్లాంటి ఇబ్బంది ఎక్కడ కూడా లేదు. మమ్మల్ని అందరినీ మగపిల్లల్లాగా పెంచారు మా డాడీ. సో వీ స్టడీడ్ ఇన్ కో ఎడ్యుకేషన్ స్కూల్, విద్యారణ్యాలు చదువుకున్నాం మేము. దట్ హెల్ప్ అస్ అ లాట్ ఇన్ ద ఫ్యూచర్. పాలిటిక్స్లో కూడా చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే మగవాళ్ళ ప్రపంచంలో మేము ఆడవాళ్ళం కూడా ఉన్నాము. అంటే వీ షుడ్ ఆల్సో డూ సంథింగ్ అని అన్న దాంతో, అంటే వీ షుడ్ నో హౌ టు టాక్, హౌ టు బిహేవ్ విత్ దెమ్ అనేది మాకు ఈ కో ఎడ్యుకేషన్ స్కూల్స్ బాగా నేర్పించింది. I did my graduation from RBVR, then post-graduation from Usmania University. You know, it is a co-ed only. Yes. So we didn't have any problem like that. Okay. మామూలుగా ఇప్పుడు చదువుకునే పిల్లల్లో స్కూల్ ఏజ్ నుంచే చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే స్టడీ పరంగా కూడా, అలాగే ర్యాగింగ్స్ కూడా ఉన్నాయి. బట్ మీరు అప్పుడు చదువుకునే టైంలో ఏ విధంగా ఉండేది స్టడీ అనేది? స్టడీస్ నార్మల్గా తీసుకుంటుండండి. ఈరోజు ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ నుంచి సినిమాకి పోయి వచ్చేవాళ్ళం మేము. అంటే ఇట్ వాస్ దట్ ఈజీ మాకు. అంటే మనం ఓకే చాలా ఇంటెలిజెంట్ కాకున్నా కానీ చదువు పరంగా మనం చదువుకొని ఈరోజు మాకు ఎట్లాగో ఆర్ట్స్ కనుక మాకు కొంచెం గ్యాప్ ఉంటుండే. సో వీ యూస్ టు ఈరోజు ఎగ్జామ్ అయిపోయింది కదా, సినిమా చూసేస్తే సరిపోద్ది నెక్స్ట్ ఎగ్జామ్ వరకు అని అనుకునేవాళ్ళం. బట్ స్టిల్ ఐ టాట్ మై చిల్డ్రన్ ఆల్సో ద సేమ్ థింగ్. చదువు ఇంపార్టెంట్, బట్ థింగ్స్ ఇన్ లైఫ్ అదర్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. మొత్తం స్ట్రెయిన్ చేసుకోవద్దు. చిన్న కొడుకు కట్టిన ఎగ్జామ్ కానీ నాన్న పిక్చర్ పోదామని చెప్పి తీసుకుపోతుంటుంది. వీ హ్యావ్ టు షో దెమ్ వాట్ లైఫ్ ఇస్. ఈరోజు రేపటి పిల్లలు కంప్యూటర్ తప్ప మనిషితో మాట్లాడలేరు. కళ్ళల్లో కలిపెట్టి ఎదురుగా మనిషి నిలబడితే కూడా మాట్లాడలేరు. ఆల్ దీస్ థింగ్స్ దే డిపెండ్ అపాన్ లాట్ అపాన్ దర్ అప్బ్రింగింగ్ ఓన్లీ. పిల్లలల్లో కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎట్లా ఉండేది అంటే కో ఎడ్యుకేషన్ అన్నారు కదా, ర్యాగింగ్ ఉండేదా మీకు? లేకుండేనండి. ఇన్ స్కూల్ వీ నెవర్ హ్యాడ్ ర్యాగింగ్. ఉస్మానియా యూనివర్సిటీ అంత సీన్ లేదు రండి. అందరము వీఆర్ ఆల్ జాయింట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అంతే. నాకు ఇన్ మై లైఫ్ ఐ నెవర్ అండర్వెంట్ ఎనీ ర్యాగింగ్ ఆర్ ఎనీథింగ్. అండ్ నేను అనుకుంటే ఇప్పుడు కూడా లేదేమో అనుకుంటా, కానీ కొన్ని కాలేజెస్, మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ గోయింగ్ త్రూ దోస్ ప్రాబ్లమ్స్. అది దే షుడ్, అంటే ద మేనేజ్మెంట్ షుడ్ టేక్ ఇట్ ఓవర్. ఓకే. అయితే మీరు ఎంఏ సోషియాలజీ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే పొలిటికల్ పరంగా ఇష్టం ఉండి చూసుకున్నారు, లేకపోతే జాబ్ చేద్దాం అనుకున్నారు? నా జీవితంలో నేను ఎప్పుడు పాలిటిక్స్లోకి వస్తానని అనుకోలేదు. ఇది ఎప్పుడు నేను అనుకోలేదు. మై హస్బెండ్ కేమ్. అయితే నేను ఒక మాట అంటుండే, మీరు ఎక్కడైనా తిరగండి కానీ ఇయర్లీ ట్వైస్ పిల్లలతో ఎక్కడికైనా మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి. సో యూ కెన్ స్పేర్ టైమ్ ఫర్ దెమ్. ద అదర్ థింగ్స్ ఐ విల్ డూ ఫర్ దెమ్.
ఎడ్యుకేషన్ కానీ చదివించడం కానీ స్కూల్స్ కానీ టేకింగ్ దెమ్ అవుట్ సమ్వేర్ ఏదన్నా నేను చేస్తాను. ఇది 2 సార్లు మాత్రం తీసుకెళ్ళాలని అది ఒప్పందం ఉండే మాకు. నేను ఎప్పుడు అనుకోలేదండి పాలిటిక్స్లోకి వస్తాను. ఈయన హెల్ప్ చేసిన నేను ఐ యూస్ టు క్యాన్వస్ ఫర్ హిమ్, ఐ యూస్ టు గో అవుట్ ఏదన్నా వేరే విలేజెస్లో ఏదన్నా చేస్తుంటే కానీ యాక్టివ్ పాలిటిక్స్ నేను ఎప్పుడు చేయలేదు. నేను జాబ్ కూడా చేయాలని అనుకోలేదండి. ఐ హ్యాడ్ అ జీల్ టు స్టడీ. చదివిన సోషియాలజీ వాజ్ మై సబ్జెక్ట్. ఐ లైక్డ్ ఇట్. అంటే ఐ లైక్డ్ ఇట్ అంటే నాకు నా లెక్చరర్ అట్లా ఉండే వెన్ షీ వాజ్ టీచింగ్ మీ, దానికోసం ఇష్టం ఏర్పడింది. అట్లా ఇష్టం ఏర్పడి ఐ అప్లైడ్ ఫర్ దట్. ఐ గాట్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇక్కడ వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ జాయిన్ జస్ట్ వన్ డే లేకపోతే పోతుంటుంది తిరుపతి పోయి అక్కడనే జాయిన్ అవుతుంది. లక్కలీ ఐ గాట్ ఇట్ హియర్ దట్ వే. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి ఎంటర్ అయ్యారు కదా మీరు. మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది పాలిటిక్స్ మీద? నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడూ కలగలేదండి. ఆఫ్టర్ ఐ బికేమ్ జిల్లా పరిషత్ చైర్మన్, ఓహో నాకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయా, ఐ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్, మనం మార్క్ లేకుండా చేయాలి ఇవన్నీ అన్న అప్పుడు ఐ క్రియేటెడ్ ఇంట్రెస్ట్ ఫర్ ఇట్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ థింగ్స్. నాకు తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు నాకు డికే అరుణ గారికి పోటీ అక్కడ జిల్లా పరిషత్ 2 డిఫరెన్స్ ఉండే మాకు. సార్ పిలిపించిండ్రు, చాలా మంది లాబింగ్ చేసుకున్నారు, మమ్మల్ని చేస్తే మేము మళ్ళీ ఎలక్షన్స్ డబ్బులు పెడతాం, ఎమ్మెల్యేస్ చెప్తాం చాలా మంది అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. సార్ ఒప్పుకోకుండా నన్ను పిలిచిండ్రు, నువ్వు కొంచెం ఆలోచనల దయాకర్ చాలా ఫాస్ట్గా పోయినా కానీ నువ్వు కొంచెం ఆలోచన చేస్తావు కాబట్టి ఐ హ్యావ్ ఆల్ హోప్స్ అన్ యూ, అది ఇట్స్ అ ఉమెన్ సీట్, ఐ వుడ్ లైక్ యూ టు బి జిల్లా పరిషత్ చైర్మన్, అంతే నాకు నీ మీద నమ్మకం అంతే అన్నాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 5 సంవత్సరాలు I worked for the party, I worked for the people of Mahabubnagar district. And I didn't differentiate between Congress or Telugudesham. Telugudesham వాళ్ళ కొంచెం అప్పర్ హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు కూడా ZPTCs are my ZPTCs only in జిల్లా పరిషత్ వాళ్ళు కాబట్టి. And they all liked me, all the 64 of them, they had a very good time with me. మంచి మేము అందరం ఎంజాయ్ చేసినాం బాగా. ఇప్పటికి కూడా ఎక్కడ కలిసినా they are all with me. I was lucky in that way.